ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. అప్పుడు నేను చెప్పాను, ఏ చోటికి వెళ్ళినా 6,000, 7,000, 10,000 అని అడుగుతున్నారు. ఏవి అడగకుండా సుఖం ఇచ్చే దేవుడు నా దగ్గరున్నారు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా సుఖం దొరుకుతుందని నేను చెప్పాను. మనిషిని ఆశీర్వదించేటటువంటి దేవుడు, విడుదల ఇచ్చు దేవుడు, మనిషి జీవితము కోసము తనని బలిగా ఇచ్చారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకున ప్రియమైన ఆశీస్సులు. ఈ అద్భుతాల సమయం కార్యక్రమంలో మిమ్మల్ని చూచుట నాకు చాలా సంతోషము. యేసు అద్భుతమైన వారు. మన బాధలు, వేదనలు అన్నిటినీ అర్థం చేసుకునేవారు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు విడుదలను ఇచ్చి మనల్ని గుణపరిచి మనల్ని సంతోషపెట్టువారు. ఈరోజు ఇది చూస్తున్న మీరు భాగ్యవంతులు, భాగ్యవంతురాళ్ళు. మీకు ఏదో ఒక కార్యములో విడుదల కావాలి. ఆ విడుదలను మీకు ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని దేవుడు చూసేలా చేశారు. ఈ కార్యక్రమం చూసే మీకోసము చివరిలో నేను ప్రార్థించినప్పుడు మనము కలిసి ప్రార్థిద్దాం. యేసు అద్భుత విడుదల ఇవ్వబోతున్నారు. ఈరోజు ఒక అద్భుతమైన సాక్షిని మనం చూడబోతున్నాము. యేసు నాకు కూడా విడుదల ఇస్తారా అలా మీరు అనుకోవచ్చు. మంచి విడుదలను దేవుడు ఇచ్చి సంతోషపెట్టిన ఒక కుటుంబము మన ముందుకు వచ్చారు. సహోదరి అనితా గారు, ఆమె జీవితంలో జరిగింది వినబోతున్నాము. ఆమె భర్త పౌలు వచ్చారు. వాళ్ల 3 చిన్నపిల్లలు, కుటుంబమంతా వచ్చారు. ఆమెను అడుగుదామా, వాళ్ల అనుభవాలను దేవుడు ఏంటి వాళ్ల జీవితంలో చేశారు, ఏమద్భుతము చేశారు అని. అందువల్ల మిమ్మల్ని యేసు నామమున ఆహ్వానిస్తున్నాను. మీ కుటుంబాన్ని చూచుటలో చాలా సంతోషము. సహోదరికే బాధలు వచ్చాయి కదా, ఏం జరిగింది? మీకు ఎలా విడుదల దొరికింది? నేను పుట్టుకలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని, కానీ నేను వేరే మతం ఉన్న ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నేను మ్యారేజ్ చేసుకున్నాను. అది తర్వాత మ్యారేజ్ అయిన రోజు నుంచి నా ఇంట్లో సమస్యలు ఎక్కువ అవడం మొదలయ్యాయి. పగటిపూట పర్వాలేదు, కానీ రాత్రిపూట అయిందంటే రూపాలు కనిపిస్తాయి. కంటి ముందు అలా వచ్చి కనిపిస్తాయి. అంటే అది నిద్రలో కాదు, స్వయంగానే వస్తాయి. ఓ, డైరెక్ట్ గా వచ్చి నిలబడుతుంది? అవును, వస్తాయి. అలా వచ్చి నా ముందు నిలబడతాయి. వాటిని చూడగానే భయపడతాను. నేను యేసుతో ఉన్నన్ని రోజులు నాకు భయం లేదు, కానీ యేసు నుంచి దూరంగా వెళ్ళగానే భయం వచ్చేసింది. అలా భయపడేటప్పుడు అది నాకు చాలా దగ్గరగా వచ్చేటట్టు అనిపించేది. అప్పుడు నేను చాలా అరిచేదాన్ని. మా ఇంట్లో చాలా సమస్యలు వచ్చేవి. మిగతా వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అయ్యేది. ఇలాంటొక పరిస్థితిలో రోజులు అవను నేను ఫస్ట్ బిడ్డకి కన్సీవ్ అయ్యాను. నేను అప్పుడు భయపడి నాకు ఏమైందంటే నాకు వీజింగ్ ప్రాబ్లం వచ్చేసింది. అప్పుడు నాకు ఆ వీజింగ్ ప్రాబ్లం వచ్చాక బాగా ఎక్కువగా పైకి లాగేది. అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టంగా ఉండేది. తను రాత్రి ప్రతిరోజు పడుకున్నప్పుడు గట్టిగా అరుస్తుంది, లేచి పరిగెడుతుంది, బాగా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. మేము చాలా గుడ్లు ఎక్కి దిగాం. తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళి నయం చేసేయచ్చని ఎక్కడి గుడి లేదు, ఏ ఉపయోగం లేదు. ఏం చేద్దాం అనేసరికి మా నాన్నగారు ఒక గుడికి దండం పెట్టుకున్నారు. నేను వెంటనే పొల్లాచిలో పెద్ద గుడి, ప్రసిద్ధిగల గుడి, గుండు కొట్టించుకుంటానని మొక్కుకో, వెంటనే నయం అవుతుందని చెప్పారు. సరే అనుకున్నాను, కానీ గుండు కొట్టించుకోవడం అస్సలు నాకు ఇష్టం ఉండదు. మా నాన్నగారు కంపల్ చేస్తారు. నాకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, వైఫ్ కోసం గుండు కొట్టించుకుందాం అనుకున్నాను. కష్టపడి పొల్లాచికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాం. వచ్చాక 2 రోజులు నయం అయినట్టు అనిపించింది. 3వ రోజుల నుంచి మళ్ళీ మొదలైంది. ఏంట్రా ఇది, పొల్లాచి వరకు వెళ్ళొచ్చాం, అయినా నయం కాలేదనుకున్నాను. సరే, ఇకపై ఏం చేద్దాం అనుకున్నాం. మళ్ళీ వేరే గుడికి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్తే ఆ మనిషి దానికి తగిన పరిష్కారం చెప్తారు, నీ భార్యలో ఉన్న దెయ్యాన్ని తొలగిస్తారు అలా అని తూత్తుకుడి పక్కన ఒక ఏరియాకి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్తే దీన్ని జుట్టు లాగేసి 6,000 ఇవ్వండి, నయం చేసేయచ్చు, తనలో ఉన్న దెయ్యాన్ని తొలగిస్తాను అలా అన్నారు ఆ మనిషి.
మా అమ్మగారికి ఇలాంటివంటే పెద్దగా నమ్మకం లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లరు, గుడికి తీసుకువెళ్తారు, కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లరు. అతను జుట్టు పట్టుకుని లాగేసరికి భయం వచ్చేసింది. పైగా తను కడుపుతో ఉంది. మాకు ఏం చేయాలో అర్థం కాక సరే ఓకే మేము వస్తామని చెప్పి 2 రోజులు వస్తామని చెప్పేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా ఏదో అనిపిస్తూ ఉంది. అతని దగ్గరికి వెళ్ళొద్దు, అతను మంచివారు కాదు, అతను ఇంకేదో చేస్తున్నారు. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు ఇంకో ఫ్యామిలీకి పెట్టాలన్నారు, మంత్రవిద్య పెట్టాలి, మీరు బాధపడకండి, మీ దరిదాపులోకి రాడు, వాడు ఏం చెయ్యడు అలా అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా మాట్లాడే అతను దెయ్యాన్ని ఎలా తొలగిస్తారు అలా అనుకుని మేము వెనక్కి వచ్చేసాం. సరే ఏం చేద్దామని బాగా కష్టపడ్డాం. ఇదిలా ఉండగా మా నాన్నగారు చెప్పారు, బైబుల్ ఉండడం వల్లే మన దేవుళ్ళు తనని టార్చర్ పెడుతున్నాయి, తన బైబుల్ని పక్కకు పెడితే అంతా సర్దుకుంటాయని చెప్పారు. ముందుగా ఆ పని చేద్దామని చెప్పేసి ఇంటి పైన ఉన్న ఇంట్లో స్లాబ్ ఉంటుంది, అక్కడ పెట్టేసి నేను కప్పి పెట్టేసి వచ్చేసాను. ఇక ఏ ప్రాబ్లం లేదనుకున్నాను. అయినా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఏంట్రా ఇది మళ్ళీ మళ్ళీ సమస్య వస్తున్నాయి, అసలు ఏం చేద్దాం అనుకునేసరికి టైం బాగోకపోతే దేవుడు కూడా దూరంగా ఉంటుంది. ఇప్పుడు మనకి టైం బాలేదు. ఓ నాన్నగారు చెప్తున్నారు చెడ్డ టైం వస్తే దేవుడు కూడా దూరంగా ఉంటారు, దేవుడు కూడా దూరంగా ఉంటుందని. ఏ ఒక్కరూ సహాయం చేయరు. ఎవరు చేయరు కదా సార్. చేసాం కానీ మార్పు రాలేదు. అన్నీ చేసేసాం, ఏ ఉపయోగం లేదు. అప్పుడు నాన్నగారు ఇదే మాటే చెప్పారు. నాన్నగారు చాలా గట్టి మనిషి, ఆయన మాల వేసుకుంటారు, చాలా నిష్టగా ఉంటారు. అలాంటప్పుడు చెడు టైం వస్తే దేవుడు కూడా దూరంగా ఉంటుంది కదా, అలాని నేననుకున్నాను. అప్పుడు కొందరు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ నాకున్నారు, సరైన టైంకి హెల్ప్ చేయకపోతే అలాంటి దేవుడు ఎందుకు అలాని చెప్పారు. ఆ టైంలో నేను ఒక గుడికి ధర్మకర్తగా పనిచేశాను. ఇలా అన్ని దేవుళ్ళు వదిలేస్తే అప్పుడు నా భార్యకి విడతల ఎలా దక్కుతుంది, సుఖం ఎలా దక్కుతుంది, నాకు సుఖం దక్కాలి అలా ఆలోచించి వీళ్ళు బాగా కష్టపడ్డం మొదలు పెట్టారు. రాత్రవుతే అసలు నిద్ర ఉండదు. విభూది కూడా రాశారు. ఒకరోజు అలాగే రాత్రి అసలు నిద్ర లేదు, బాగా కష్టపడుతూ ఉన్నాను. వీళ్ళు విభూది కూడా రాశారు, కానీ అప్పుడు వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారో వీళ్ళకే తెలుసు. వీళ్ళే వచ్చి బైబిల్ తీసుకొచ్చి నా మీద పెట్టారు. ఇదైనా కనీసం తనకి సుఖం ఇవ్వని అని వాళ్ళు తీసుకొచ్చి నా మీద పెట్టారు. నాకు ఆ క్షణం కాస్త రిలీఫ్ అయింది. కాసేపు అలా సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత వీళ్ళందరూ నన్ను చూసి నువ్వేం అనుకుంటున్నావని అడిగారు. అప్పుడు నన్ను చాలా చోట్లకి తీసుకెళ్లారు. తూతుకుడికి, పొల్లాచికి, ఇంకా చాలా చోట్ల, కోయంబత్తూరు సైడ్, తిరుపూర్ సైడు, చాలా చోట్లకి వెళ్ళాము. అవునండి, నేను ఈ కష్టాన్ని తట్టుకోలేకపోయాను. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఏ చోటికి వెళ్ళినా 6,000, 7,000, 10,000 అని అడుగుతున్నారు. ఏవి అడగకుండా సుఖం ఇచ్చే దేవుడు నా దగ్గరున్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా సుఖం దొరుకుతుందని నేను చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. నాల్మావిడికి వెళ్దాం, అక్కడ నెలలో చివరి శనివారం ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనకి వెళ్దాం, నాకు ఖచ్చితంగా విడతలు దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. అప్పుడు మా ఇంట్లో ఒకే గొడవ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ నాల్మావిడికి తీసుకువెళ్ళకు అని. అక్కడికి వెళ్తే అలాగే మార్చేస్తారు, మార్చి నేను అలాగే తీసుకెళ్లిపోతారు అని వాళ్ళింట్లో వాళ్ళ మేనమామ ఒకే గొడవ చేశారు. అక్కడ పులియంపట్టి గుడులకి వెళ్తే కూడా పర్వాలేదు అన్నారు. అప్పుడు మన క్రిస్టియానిటీలో వేరే చోట్లకి వెళ్ళినా కూడా పర్వాలేదు అన్నారు. కానీ నాల్మాడికి వెళ్తే మీరు తిరిగి రారు, అలాగే మీరు దానిలోకి వెళ్ళిపోతారు అని చెప్పారు. లేదు, అప్పుడు నేను చెప్పాను, కాదు, ఆ నాల్మాడికి వెళ్ళడం మిగతా గుడ్లకి వెళ్ళడం కూడా ఒకటే అని నేను చెప్పాను. నేను అక్కడికి రాను, మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టొద్దని నేను చెప్పేశాను. అప్పుడు ఏం జరిగినా పర్వాలేదు, తనకి సుఖం దొరకాలి, అలా మారాలంటే నేను మారుతాను, అదంతా నాకు తెలీదు అని చెప్పి తన కుటుంబాన్ని ఎదిరించి నన్ను తీసుకొచ్చారు. అవును, నాకు సుఖం దొరకాలి, తనకి నాకు సుఖం దొరకాలి, అలా ఒక నమ్మకం మీద తీసుకొచ్చారు. అప్పుడు మేము ఆ రోజు నాల్మావిడికి వచ్చినప్పుడు నవంబర్ నెల ఆఖరి శనివారం అండి, 2014లో మేము వచ్చాము. అప్పుడు నేను వచ్చినప్పుడు నా చివరి బాబు నాకు లభించింది. అది కూడా దేవుడే, ఆ దేవుడు విడుదల ఇచ్చింది. అందుకని దేవుడు వెనక వెళ్లాల్సిన అవసరం లేదు. మనకి దేవుళ్ళు చాలా ఉన్నాయి, మనకి టైం బాగపోతే దూరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలా నేను అనుకుని నేను నా పనులు చూసుకున్నాను. అప్పుడు కొందరు క్రిస్టియన్స్, నాకు తెలిసిన వాళ్ళు, నా భార్య బంధువులు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంటికి వస్తారు, మామూలుగా మాట్లాడతారు, సరదాగా ఉంటారు, ప్రార్థన మాత్రం చెయ్యరు. వాళ్ళేం చేస్తారంటే మన ఇంటికి వచ్చి కూర్చుని మాట్లాడుతుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ అటెండ్ చేసి ఏమంటారంటే, ఇదిగో దగ్గరలో ఉన్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్తారు. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఉండి 10 నిమిషాల్లో వస్తానని చెప్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. అంటే క్రిస్టియన్స్ కూడా ఇలా ఉంటారు అలా అని నా మనసులో నేను అనుకున్నాను. సరే ఓకే వదిలేశాను. ఇది ఇలాగే కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసే వాళ్ళు తన ఇంటికి రావడం గమనించాను. వాళ్ళు చేసేది మోసం చేయడం, ఇదంతా గమనించడం స్టార్ట్ చేశాను. అయితే మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తున్నారు, ఇందులో ఏమాత్రం తేడా లేదు. నాకేంటంటే మన టైం బాలేదని మన దేవుడు దూరంగా ఉంది, ఆ దేవుడు పక్కన ఉంది, ఈ ఒకటే డిఫరెంట్ తప్ప అందరూ ఒకటే అని నాలో నేను అనుకున్నాను.
అయినా పట్టించుకోలేదు. ఒకసారి అత్తారింటికి వచ్చాను. నాలుమావిడికెళ్ళి అత్తారింటికి వచ్చాను. రాత్రి పడుకున్నప్పుడు నా అత్తగారు దీర్ఘ దర్శనం అని చెప్తారు. వాళ్ళలా చెప్పినప్పుడు నేను ఎక్కిరించాను. అందరితోనూ మీ దేవుడు మాట్లాడుతున్నట్టయితే నాతో మాట్లాడమని చెప్పండి, నాతో మాట్లాడితే నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతానని చెప్పాను. అప్పుడు మా అత్తగారు సరే అని చెప్పారు. రాత్రి నేను అలా మాట్లాడుతుంటే, ఇలా చూడండి, అలా మీరు మాట్లాడకూడదు, నవ్వకూడదని, దేవుడి గురించి ఇలా అనకూడదని చెప్పేవారు. అప్పుడు నాకు పెద్దగా తెలీదు. నేను అలాగే మాట్లాడతాను, మీ దేవుడిని నాతో మాట్లాడమని చెప్పండి, అప్పుడే నమ్ముతాను. నన్ను మతం మార్చాలని చూస్తున్నారు కదూ, నేను నా మతాన్ని కులాన్ని వదిలేసి బయటికి రాను. మీరు మీ దేవుని మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను అని చెప్పగానే పెద్దగా పట్టించుకోలేదు. ఆవిడ రాత్రి మొత్తం ప్రార్థన చేస్తారు. సరిగ్గా రాత్రి 12:30 ఉంటుంది, ప్రార్థన చేస్తున్నారు. మేమందరం నిద్రపోతున్నాం. నా పేరు చెప్పి పిలుస్తున్నారు, బాలా బాలా అని పిలుస్తున్నారు. అప్పుడు నేను ఏంటత్తయ్య అని లేచి చూశాను. ఆవిడ ఏ రియాక్షన్ ఇవ్వలేదు. మోకాలపై నుంచున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సరే అని పడుకున్నాను. పడుకున్న తర్వాత కూడా పేరు చెప్పి పిలిచారు. ఏంట్రా ఇదేం, లేచి ఏంటని అడిగాను. అయినా సమాధానం చెప్పలేదు. సరే అని పడుకున్నాను. మూడోసారి కూడా పిలిచారు. పిలవగానే లేచి కూర్చుని ఈసారి ఏం చెప్తారో చూద్దామని నేను కూర్చున్నాను. కూర్చునేసరికి ఆవిడ కొన్ని విషయాల గురించి చెప్తున్నారు. ఆ విషయాలు మా ఇంటికి తెలీదు. నా భార్యకి తెలియని విషయాలు. నేను చిన్నప్పుడు చావును ఎదిరించి వచ్చాను. ఓసారి ఏట్లో స్నానం చేస్తూ ఉండగా కొట్టుకుపోయాను. ఆ పరిస్థితుల్లో ఎలా తప్పించుకున్నానో నాకే తెలీదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ తప్పించుకుని వచ్చేశారు, నేను ఇరుక్కుపోయాను. అయినా కష్టపడి తప్పించుకున్నాను. అప్పుడు ఆ మాట చెప్తున్నారు. ఆ రోజు వరదల్లో కొట్టుకుంటూ పోయేసరికి నేను కాపాడింది ఎవరు? నేను. ఏంటి మీరొచ్చి కాపాడారా? మీ కూతురిని పెళ్లి చేసుకున్న తర్వాతే మిమ్మల్ని తెలుసు, మీరు కాపాడారని చెప్తున్నారేంటని అడిగాను. ఆవిడ నన్ను చూడలేదు. ఆవిడ ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకుని ఉన్నారు. అలాగే ఒకసారి స్కూల్కి వెళ్తుండగా ఒక బస్సోడు కొట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఎలా తప్పించుకున్నానో నాకే తెలీదు. కింద పడిపోయినా ఆ విషయం ఒకటి తెలుసు. నేను అలాగే నేర్చునుంచున్నాను. అప్పుడు ఆ చోట్లో నిన్ను కాపాడింది ఎవరు? నేను అని చెప్పారు. అలాగా ఆవిడ చెప్పే విషయాలు మొత్తం నేను విన్నాను. చాలా చెప్తున్నారు. 1వ క్లాస్ చదువుకున్నప్పుడు 10 పైసలు కనిపించకుండా పోయిందని చావడానికి వెళ్ళిపోయాను. 10 పైసలు కనిపించకుండా పోయింది. అందరూ మిఠాయి కొనుక్కుని తింటున్నారు, నేను కొనుక్కుని తింటలేదే. అలా అనుకుని చచ్చిపోదాం అనుకున్నాను. అనాథలా మనం ఉన్నామే. చావడానికి వెళ్ళిపోతుండగా అప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఒక కుర్రాడొచ్చి తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ కూడా నిన్ను వచ్చి కాపాడాను అలా చెప్పారు. సరే మీ మాటలు ఆపండి, నన్నెందుకు కాపాడారో అది చెప్పండి అని చెప్పాను. అలా అడిగితే ఏం చెప్పలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను నీ యేసు ప్రభుని అని చెప్పారు. ఏంటి యేసు ప్రభునా అలా అని చెప్పేసరికి చాలా కథలు చెప్తున్నారు. అలా చెప్తుండేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. తట్టుకోలేకపోయాను. అప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఏడ్చాను. అలాగే కాసేపు తర్వాత నాతో మాట్లాడారు. ఇంతసేపు మాట్లాడింది నేను కాదు, యేసు ప్రభు మాట్లాడారు. అలా అనగానే ఆ సెకండ్ మొత్తం విసిరేశాను. నేను చేసిన ఉద్యోగం, నా మతం, నా కులం పిచ్చి మొత్తం వదిలేశాను. అసలైన దేవదూత ఇతను మాత్రమే. ఇతనే అసలైన దేవదూత. ఇతన్ని మాత్రమే మనం చూడాలి, దేన్ని పట్టించుకోకూడదు. అలా అని అతను నడిచే బాటలో నడిచాను. ఇప్పటి వరకు యేసు ప్రభు అద్భుతంగా చూసుకుంటున్నారు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2015లో. 15లో. ఒక 4-5 సంవత్సరాలుగా యేసుని వెంబడిస్తున్నారు. అవును సార్. నాతో దేవుడు మాట్లాడుతున్నారు కదా, చూసారా? ఎంత మాట్లాడే దేవుడు, ఎంతో ఆశ్చర్యమైన దేవుడు. నేను ఎదురు చూడలేదు నా కుటుంబంలో ఈయన రక్షించబడతారు అని. నేను అసలు ఎదురు చూడలేదు. ఈయన రక్షింపబడ్డారని చెప్పినప్పుడు కూడా నేను అసలు నమ్మలేదు. కానీ భగవంతుడు విడుదలిచ్చాడు. ఇప్పుడు మా ఊర్లో తన గురించి అందరికీ బాగా తెలుసు. వైరాగ్యం గల మనిషి. అవును, గౌరవం చాలా ఎక్కువ అని. ఊరేగింపులప్పుడు ముందు జాలిగా ఆడుతూ వెళ్ళడం, ఆ జాతి టీషర్ట్ వేసుకుని ఆడడం. అందరికీ తెలుసు నేను పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసినప్పుడు అందరూ వచ్చి చెప్పారు, ఆ అబ్బాయినా మనం పెళ్లి చేసుకోబోతున్నావు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగారు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ అద్భుతమైన దేవుడు, అద్భుతాన్ని నడిపించే దేవుడు మాకు విడుదలనిచ్చి అద్భుతంగా ఆయనని రక్షించడం ఒక చాలా సంతోషం. ప్రియమైన వార్లారా, ఒక మంచి కుటుంబం. వాళ్ళ జీవితంలో సమస్య దేవుడు ఎంత గొప్పగా ఒక ఆత్మని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. యేసు మతం మార్చువారు కాదు. చాలామంది మళ్ళీ ఇదే చెబుతున్నారు, మతం మారుస్తారు. మతం మార్చడమన్నది యేసు పని కాదు. మీరు అర్థం చేసుకోండి, ఒక ఆత్మని రక్షించువారు, సమాధానం ఇచ్చువారు, వాళ్ళకి పరలోక భాగ్యము ఇచ్చువారు. అందువల్లనే చూడండి తనని వెల్లడిస్తున్నారు. తనని వెల్లడించి నేను ఎటువంటి దేవుడను అని చూపిస్తున్నారు. ఈ కుమార్తె ఒకవేళ వివాహ నిమిత్తం దేవుడిని వదిలి వెనుదిరిగి వెళ్ళినను దేవుడు మర్చిపోలేదు. దేవుడు ప్రేమించారు. తిరిగి వచ్చిన తర్వాత నువ్వు నన్ను వదిలి మళ్ళీ వెళ్ళిపోవు కదా, ఆ విధంగా అడగలేదు. లేదా నాకు పరిహారం చేయి, అది తీసుకురా, ఇది తీసుకురా, ఏమీ చెయ్యలేదు. మీరాలోచించి చూడండి. సింపుల్, ఉచితమైన విడుదల, ఉచితంగా గుణపరుచుట. అందులోనే మీరు నిజమేది అబద్ధమేదని కనిపెట్టొచ్చు.
వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, పరిహారం చేయాలి, ఇంత తీసుకురా అంత తీసుకురా అని యేసు అడిగారా? లేదు. యేసే పరిహారి, శిలువలో రక్తము చిందించి మన కోసం మరణించి ఆయన బలిగా అర్పించుకుని అన్నిటినీ చేసి ముగించారు. అందువల్ల చూసారా, ఉచితంగా విడుదల. లేఖన పుస్తకంలో అపోస్తులు 10:37లో ఉంది, దేవుడు మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. ఈరోజు మీరు మీ జీవితంలో ఈ కుమార్తెలాగా కష్టపడుతూ ఉండవచ్చును. అయ్యో, ఈ రూపాలు కనిపిస్తున్నాయి, నిద్ర లేదు, భయంగా ఉంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, ఏదేదో చేశాము, విడుదల లేదని కలత చెందుతున్నారా? యేసు ఉచితంగా విడుదలను ఇస్తారండి. ఆయనకి మీరు డబ్బు ఇవ్వనక్కర్లేదు, వస్తువులు ఇవ్వనక్కర్లేదు. ఉచితమైన విడుదల. ఆయన పరిహారి, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరాయన్ని వెదికి వచ్చి, ఒక ధర్మకర్తగా ఉన్న వ్యక్తి ఎలా మతం మార్చగలరు? మీరాయన్నొచ్చి కలవచ్చు. ఆయన అడ్రస్సు అన్నీ మా దగ్గర ఉన్నాయి, మీరొచ్చి కలవచ్చు. అనుభవం, యేసుక్రీస్తు మీద ఎక్స్పీరియన్స్, ఆయన మనల్ని కలిసిన అనుభవము. నన్ను ఆయన తాకారండి, ఆ అనుభవం, ఎక్స్పీరియన్స్ నన్ను తాకి గుణపరిచి అద్భుతము చేశారు. అందువల్ల యేసు ఊహల దేవుడు కాదు, మతాలకి దేవుడు కాదు, మనిషిని ఆశీర్వదించేటటువంటి దేవుడు, విడుదల ఇచ్చు దేవుడు. మనిషి జీవితము కోసము తనని బలిగా ఇచ్చారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు మీరు అటువంటి సమస్యతో ఉంటే, యేసు మిమ్మల్ని నమ్ముతున్నాను, నాకు విడుదల ఇవ్వండి అని అడుగుతారా? దేవుడు మీకు విడుదల ఇస్తారు. ఇప్పుడు ప్రార్థిద్దామా? ఉన్నచోటే యేసు అని పిలవండి, మీకు అద్భుతము చేస్తారు. మనం ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన ఈ పిల్లలకి ఎంతో గొప్ప అద్భుతము చేశారయ్యా. ఈ కుటుంబానికి చేసిన అన్ని మేళ్లకి మీకు స్తోత్రములు. మీరు విడుదల ఇచ్చేటటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మిమ్మల్ని వెల్లడించు దేవుడు, మీరు ప్రేమగల దేవునిగా ఉన్నారని తెలుసుకునేలా చేశారు. ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ సహోదరుడు, సహోదరి, ఈ కుటుంబము, ఎవరెవరు ఇలా దెయ్యాల బాధల వల్ల, భయపెట్టు ఆత్మల వల్ల, ఇబ్బంది పెట్టు ఆత్మల వల్ల, మంత్రాలు, చేతబడుల క్రియల వల్ల ఎవరెవరు కష్టపడుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు విడుదలను పొందాలయ్యా. మీ ప్రేమను వాళ్లకు వెల్లడించండి, మీ శక్తిని వాళ్లకు వెల్లడించండి. యేసుక్రీస్తు నామమున వారికొక విడుదల రావాలి. ఇప్పుడు వారిలో క్రియ చేస్తున్నటువంటి ఆ చెడు ఆత్మలను యేసుక్రీస్తు నామమున నేను గద్దిస్తున్నాను. ఆ భయపెట్టు ఆత్మలు, మరణ భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, ఆత్మహత్య చెయ్యాలని ప్రేరేపించు ఆత్మలు యేసు నామమున తొలగిపోవాలి. వ్యాధులను తీసుకువచ్చే చెడు ఆత్మలు తొలగిపోవాలి. మంచి విడుదల ఇవ్వండి, గుణపరచండి. ఈరోజు మిమ్మల్ని పిలిచే ప్రతి ఒక్కరికి అద్భుతము చేయండి. మీరు నిజమైన దేవుడైతే నాతో మాట్లాడమని ఎవరు ప్రార్థిస్తున్నారో వారితో మాట్లాడండయ్యా. మిమ్మల్ని వారికి వెల్లడించండి. వారు మిమ్మల్ని తెలుసుకోవాలి, ఆశీర్వదించబడాలి. సాక్ష్యం చెప్పిన ఈ కుటుంబాన్ని, అద్భుతమైన ఈ 3 పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ పిల్లల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా ఉపయోగించండి. మీ చేతికి వీళ్ళని అప్పగిస్తున్నాను. మీరు ఆశీర్వదించిన మీ ప్రేమ కోసం స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా, ఆమేన్. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమాన్ని చూసే మీరు ధన్యులు, ధన్యురాళ్ళు. ప్రపంచమంతా అనేక లక్షల మంది ఈ కార్యక్రమమును చూచి వేదవాక్యము వలన కలిగే ఆశీర్వాదము, యేసుక్రీస్తు ప్రసన్నత వలన కలిగే ఆశీర్వాదమును అనుభవించుచున్నారు. ఇదొచ్చి ప్రత్యేకించి ఒక మతమునకు సంబంధించిన ఒక సేవ కాదు. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు కాదు, ఆయన అందరివాడు. ఈ వేద గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ప్రజలందరితో మాట్లాడవలసినవి. కనుక మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, ఇతరులకు మీరు దీన్ని పరిచయము చేశారంటే వారు ఆశీర్వదించబడతారు కదా. అది మాత్రమే కాదు, ఇంకా ప్రపంచంలోని అనేక భాషలలో ఈ సందేశము తర్జుమా చేసి ప్రసారము చేయబోచున్నాము.
ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమము సూటిగా మీ సెల్ ఫోన్లోకి రావాలి అంటే క్రింద ఉన్న ఈ నంబర్ను వెంటనే సంప్రదించండి, దాన్ని క్లిక్ చేయండి. ప్రతిదినము ఉదయమున మీ సెల్ ఫోన్కి ప్రత్యేకించి వచ్చును. ప్రభు దాని ద్వారా మీతో మాట్లాడి మిమ్మును ఆశీర్వదించెదరు. ఆమెన్. మరిన్ని వివరములు ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.